హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. అంగన్వాడీ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులోని మహిళలకి మాత్రమే కేటాయించడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కావలసినటువంటి అర్హతలు చూసుకున్నట్టయితే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరు టీచర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది, హెల్పర్ పోస్ట్కి కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే మనం కలిగి ఉన్నాం. ఇక్కడ చివరి తేదీ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 5వ తారీఖు వరకే అవకాశాన్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. కేవలం 5-6 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే మీరు ఈ యొక్క పోస్టులకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ గ్రామానికి సంబంధించినటువంటి ఐసిడిఎస్ లేదా సిడిపిఓ కార్యాలయాలు అయితే ఉంటాయి కదా, ఆ కార్యాలయానికైతే మీరు వెళ్ళవలసి ఉంటుంది. మీ గ్రామంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసలు ఖాళీ ఉందా లేదా అనేటటువంటి వివరాలని తెలుసుకోండి. ఆ తర్వాత అదే ఐసిడిఎస్ కార్యాలయంలో మీకు అప్లికేషన్ ఫారంని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఆఫ్లైన్లోనే అప్లికేషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అక్కడ ఇచ్చినటువంటి ఫారంని పూర్తిగా నింపి నేను డాక్యుమెంట్స్ ఏమేం కావాలో కూడా చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ని జత చేసి చివరి తేదీలోగా అంటే ఫిబ్రవరి 5వ తారీఖు లోపు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫారంని జత చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ జత చేయాలో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు హెల్పర్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్టయితే 7వ తరగతి సర్టిఫికెట్ పెట్టండి, లేదా టీచర్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్టయితే 10వ తరగతి సర్టిఫికెట్ అనేది మీరు పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం కూడా జత చేయాలి. కుల ధృవీకరణ పత్రం అక్కడ క్యాస్ట్కి సంబంధించి రిజర్వేషన్లో పోస్ట్ కనుక ఉన్నట్టయితే కుల ధృవీకరణ పత్రం కూడా పెట్టవలసి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లికేషన్ ఫారంకి జత చేసి మీరైతే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. విజయవాడ జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇవి. ఇదే విధంగా తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, మీ యొక్క జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత కామెంట్ రూపంలో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా వివరాలు కూడా ఇదే విధంగా అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తంగా 10 టీచర్ పోస్టులు, 141 ఆయా పోస్టులు, 151 పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ అధికారి రుక్సానా గారైతే ఈ ప్రముఖ దినపత్రిక ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, మైలవరం, చిలకల్లు, నందిగామ, తిరువూరు అంగన్వాడీల్లో ఖాళీలు ఉన్నట్టు ఆమె తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 5వ తేదీలోగా 5వ తారీఖు వరకే సాయంత్రం వరకే టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే అవకాశం ఉండదు. అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టులకి అభ్యర్థుల వయసు 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతకన్నా ఎక్కువ గాని తక్కువ గాని ఉన్నట్టయితే అవకాశం ఉండదు. సో ఈ విధమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి వారు, ఆ విధమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు మీరు నేరుగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయానికి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకుంటారు అని చెప్పేసి మీకోసం నేను ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.